నమస్కారం ప్రజలారా. మందకృష్ణ మాదిగ మొన్నటిదాకా ఏదో నిజంగానే మా మాదిగ సోదరుల కోసం పోరాడుతుండు, మా మాదిగల కోసం, మా మాదిగల హక్కుల కోసం మాట్లాడుతుండేమో అని అనుకున్నా. బట్ ఈ మధ్యనే క్లియర్గా అర్థమవుతుంది అసలు మందకృష్ణ మాదిగ గారి ఉద్దేశం ఏంటనేది. బేసిక్గా ఇంతకుముందు బాగానే ఉండాలి, నేను అట్లా ఆయనకి ఏం క్రిటిసైజ్ చేస్తలే. ఎప్పుడైతే బీజేపీలో చేరిండో దేశంలో ఏ సీఎం చేయని పని, దేశంలో ఇప్పటి వరకు చరిత్రలో ఏ సీఎం చేయని పని రేవంత్ రెడ్డి ఎస్సీ వర్గీకరణ చేసి ప్రజలకిస్తే ఈరోజు దాని మీద రోజుకు ఒకసారి ఏడుస్తుండు. అయ్యా మందకృష్ణ మాదిగ, నీకు కొంచెమన్నా కామన్ సెన్స్ ఉందా? నిజంగా మా మాదిగల గురించి కొట్లాడే ఆలోచన నీకుందా? లేదా క్రెడిట్స్ నీకు రావాలని రేవంత్ రెడ్డికి వచ్చేసిన నీకేమన్నా ఇది వస్తుందా? బేసిక్గా ఇవి ఏవి కూడా కావు. మందకృష్ణ మాదిగ అనేటైనా ఎన్డీఏలో ఉన్నాడు కాబట్టి, మోడీ గ్రూప్లో చేరిండు కాబట్టి, బేసిక్గా ఎప్పటికి ఉప్పు కారం పెట్టుకొని తిరుగుతున్నారు కాబట్టి వాళ్ళు ఇప్పుడు వాళ్ళ డప్పు కొట్టాలా, రేవంత్ రెడ్డి క్రెడిట్స్ రాకుండా చూసుకోవాలా, కాంగ్రెస్ పార్టీకి ఏదైనా చేస్తే దానిపైన 24 గంటలు మన్ను పోస్తూనే ఉండాలా. ఇది మందకృష్ణ మాదిగ గారి ప్లాన్. ఈరోజు మా మాదిగలకు ఎప్పుడు జరగని పని, ఎప్పుడు ఏ సీఎం కూడా మా గురించి ఆలోచించింది రేవంత్ అని ఆలోచిస్తే ఈయన డేలకు పంచాయతీ పెడుతున్నారు. ఉద్యోగాలు ఇవ్వడానికే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ఈరోజు ఉద్యోగాలు ఇవ్వద్దని చెప్పని నువ్వెవరివి? నీకు ఏం తెలుసు? డైలీ బ్యాగులు ఏ నుంచి వస్తున్నట్టున్నాయి. మా పేద ప్రజల కష్టాలు నీకేం తెలియదు. ఈరోజు ఉద్యోగాలు ఇవ్వద్దని ప్రెస్ మీట్ పెట్టిన దొంగ మందకృష్ణ మాదిగ గారు ఆడ చంద్రబాబు ఎస్సీ వర్గీకరణ చేసి నాకు మెడల్ వచ్చినాయి అంటే నెత్తి మీద కిరీటం పెడతాడంటే రేవంత్ రెడ్డి ఎస్సీ వర్గీకరణ చేస్తే ఈయనకు మండుతుందంట కింద. ఈరోజు రేవంత్ రెడ్డి బాటలో వాళ్ళందరూ నడుస్తుంటే మళ్ళీ రేవంత్ రెడ్డి గారి పైన మన్నుపోయి కొంచెం మన సిగ్గుండక్కర్లేదా? తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందే ఉద్యోగాలు ఇవ్వనీకి. నీలాంటి ఎంతమంది వచ్చినా, ఎంత దుమ్ము రేవంత్ రెడ్డి మీద పోసినా, కాంగ్రెస్ పార్టీ మీద పోసినా ఖచ్చితంగా ఇస్తాం ఉద్యోగాలు. మాదిగలకు మంచి చేయాలనే ఉద్దేశం రేవంత్ రెడ్డి గారికి ఉంది కాబట్టి ఎస్సీ వర్గీకరణ చేసిండు. ఖచ్చితంగా మాదిగలకు మంచి చేస్తాడు. నువ్వేంటి భయ చెప్పేది? 24 గంటలు మన్ను పోస్తుండే ఒక మనిషి కొంచెమన్నా కామన్ సెన్స్ ఉండకర్లేదా? అరే సామి, ఎవరు చేయని పని చేసిండు, మెచ్చుకోరయ్యా. కనీసం మెచ్చుకోకపోయినా సరే, ఈ ఏదైతే బీజేపీలో ఉపకారం పెట్టుకొని తిరుగుతారో వాళ్ళు మెచ్చుకోకపోయినా సరే కనీసం పేద ప్రజల గురించి ఆలోచించే వ్యక్తి పైన మన్ను పోయకుండా ఉంటే చాలు. 24 గంటలు అదే ఎల్లిగాడు మల్లిగాడు కొంతమంది తయారయ్యారు. ఓ 2-3 యూట్యూబ్ ఛానళ్ళు అప్పుడప్పుడు ఇట్లా సూట్ కేసులో పెట్టేటోళ్ళు మీటింగ్లు, ప్రెస్ మీట్లు పెట్టాగానే రేవంత్ రెడ్డి పైన దుమ్ము పోయంగానే ఏమైనా అవుతుంది అనుకుంటారా? లేదంటే నెక్స్ట్ టైం కాంగ్రెస్ గవర్నమెంట్ రాకపోతే ఏమైనా అవుతుంది అనుకుంటారా? కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినా రాకున్నా ఇంకా 4 ఏళ్ళు ఉంది. 4 ఏళ్ళు నిరంతరం ప్రజల కోసమే పనిచేస్తాము. కాంగ్రెస్ గవర్నమెంట్ ఎప్పుడు వచ్చినా సరే నెక్స్ట్ గవర్నమెంట్ మళ్ళా మనది రావాలని ఆలోచించదు. కాంగ్రెస్ గవర్నమెంట్ డబ్బులు సంపాదించుకోవాలా, మీలాంటి దొంగలను కొనాలని కాంగ్రెస్ గవర్నమెంట్ ఎప్పుడు ఆలోచించదు. కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్న రోజు ప్రజల గురించి పని చేద్దామని మాత్రమే ఆలోచిస్తుంది. సో ఇలాంటి వాళ్ళు ఎంతమంది వచ్చినా, రేవంత్ రెడ్డి పైన ఎంత దుమ్ము పోసినా సరే రేవంత్ రెడ్డి నిత్యం ప్రజల కోసమే పనిచేస్తాడు. ఈరోజు నా మాదిగ సోదరులు కూడా ఇది గుర్తుంచుకోవాలి. మీరు అందరూ ఎంత కష్టపడ్డారో గుర్తించాడు కాబట్టి ఈరోజు ఎస్సీ వర్గీకరణ చేసి చూపెట్టిండు రేవంత్ రెడ్డి. మళ్ళా ఇలాంటి దొంగలు వచ్చి మీకు నిరంతరం వాళ్ళ ప్రజల కోసం, ఒకడేమో బీసీ నినాదం ఎత్తుకొని మా బీసీలను తొక్కుకుంటా వానికి ఏం తెలుసు బీసీ నినాదం వాడు ఎత్తుకుంటాడు. ఈరోజు రేవంత్ రెడ్డి గారు బీసీలో లెక్క బయట పెడితే దాన్ని నిరంతరం ఇచ్చేసుకుంటాడు ఎల్లిగాడు. ఇంకొకడేమో ఎస్సీ వర్గీకరణ చేస్తే అది ఇదే. ఈ ఏదైతే పేడ్ బ్యాచ్ ఉందో మొత్తం ప్రజల కోసం చేసిన దాన్ని కూడా వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం వాడుకొని దాన్ని బద్నాం చేసుకుంటే రేవంత్ రెడ్డి విలన్ చేద్దామని మాత్రమే తయారు చేస్తున్నారు. ప్రజలు మీరు ఇది గమనించాలా. ఇలాంటి దొంగలు వచ్చి మన మంచి పని చేసే ఆయన మీద మన్ను పోస్తున్నారు. ఆ మన్ను పోయకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత మీ అందరిపైన ఉంది. ఇక మీరు కాపాడుకుంటారో లేదంటే మళ్ళా మంచి చేసేటోని గంగాలో ముంచి మీరందరూ కలిసి దొంగ నాయకులను తీసుకొచ్చి మళ్ళీ మన అందరినీ గంగాలో ముంచుతారు. ఇక మీ ఇష్టం ప్రజల.